మనము ఆధ్యాత్మికంలో చాలా ముఖ్యమైన ఒక ఘట్టాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. అది జీవుడి ఉత్పత్తి. జీవుడు ఎలా వచ్చాడు, జీవ ఉత్పత్తి అంటే ఏమిటి, అసలు జీవుడు అంటే ఏమిటి? నేను అంటున్నాం, అందరికీ తెలిసిందే అది. ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే ఆ ప్రశ్నని గురించి చర్చ చేస్తూ రాముల వారికి సమాధానం చెప్తూ మనకందరికీ ఉపదేశం చేస్తున్నారు. ధర్మం అనేది ఆచరణ చేసేందుకోసం. ఆచరణ లేకపోతే ధర్మం ప్రయోజనం లేదు. మాటల్లో చెప్పేది కాదు ధర్మం. కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి ధర్మం. మాటల్లో కాదు, సేవ చేయాలి, సహాయం చేయాలి. గురు సేవ చేసుకోవాలి ధర్మం. మన భూమిని మనం కాపాడుకోవాలి ధర్మం. మనకి ఏ ఏ కాలాల్లో ఏ ఏ అనుష్ఠానాన్ని చేయాలి అని చెప్పారో, ఏ ఏ పర్వదినాల్లో ఏ ఏ పనులు చేయాలి అని చెప్పారో అవి చేయటం, అది ధర్మం. అందరూ సమానంగా ఆ పరమాత్మ చైతన్యమే అయి ఉన్నారు అని తెలుసుకుని ఒకళ్ళనొకళ్ళు సౌహార్ద భావంతో చూస్తూ మసులుకోవటం, ఇది ధర్మం. ఆచరణ. ధర్మం అనేది ఆచరించేందుకోసం. అలాగే ధర్మం అనేది చర్చ చేసేందుకోసం కూడా. చర్చ చేస్తాం, మనం ధర్మాన్ని గురించి మాట్లాడుకుంటాం. మాట్లాడితేనే ధర్మం అనేది తెలుస్తుంది. ధర్మం మన జీవితం అంతా ధర్మమే. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం తినాలి అంటే, తినటం అంటే ప్రశ్న మన ఆరోగ్యానికి ఏది మంచిది అనే ప్రశ్న. ఇది తినాలి, ఇది తినకూడదు, అందరికీ స్వేచ్ఛ ఉంది, అది వేరే విషయము. దాని గురించి మనం ఇక్కడ ప్రస్తావన తీసుకురావద్దు. ఏది ఆరోగ్యానికి మంచిది, మన ఆరోగ్యం కూడా ధర్మం మీద ఆధారపడి ఉంది. ఆ ధర్మం అనేది లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. ఆచరించడం కోసం ధర్మం, అందుకనే ధర్మ ఆచరణ అంటారు. అలాగే చర్చ చేసుకుని మాట్లాడుకుని ఇది సరి అయింది, ఇది సరి అయింది కాదు అని మనం తెలుసుకునేది ధర్మం. ఆధ్యాత్మికం అనేది అనుభవం కోసం, అనుభవించాల్సింది. ఇది ఎవరితోనో వాగ్వివాదం చేయటానికో లేదా కుస్తీలు పట్టడానికో కాదు. ఇది ఫైటింగ్ కోసం పుట్టింది కాదు. ఆధ్యాత్మికం అనేది అనుభవం కోసం, అనుభవానికి రావాలి, దాన్ని అనుభవించి తెలుసుకోవాలి. అలాగే ఈ నేను అనేది అందరికీ అనుభవంలో ఉంది. కానీ అసలు నేను అంటే ఏమిటి, దానికి అసలైన అర్థం ఏమిటి అనే దాన్ని అనుభవించి తెలుసుకోవాలి. ఆ అనుభవానికి వచ్చే మాటలు చెప్తున్నారు. ఎలా వస్తుంది అనుభవం అంటే, మనం ఏకాంతంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని కూర్చుంటే, ఆ విషయం మీద ధ్యానం చేస్తే, మనస్సుని శాంతంగా ఉంచుకుంటే, గురుకృప వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల అది మనకి అనుభవానికి వస్తుంది. అలజడితో టెన్షన్స్తో వచ్చేది కాదు అది. ఆ టెన్షన్ని తగ్గించుకుని ఆధ్యాత్మికాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. అందుకనే అనుభవానికి సంబంధించిన విషయం ఇది. ధర్మం అనేది ఎక్సర్సైజ్, ఆధ్యాత్మికం అనేది ఎక్స్పీరియన్స్. ఈ రెండింటికి ఉన్న తేడాన్ని మనం గుర్తించి, ఆ ఎక్సర్సైజ్ కూడా ఎక్స్పీరియన్స్ వైపే తీసుకువెళ్తుంది కాబట్టి దాన్ని కూడా గౌరవిస్తూ, దాన్ని కూడా ఆచరిస్తూ, ఆ సేవ చేస్తూ, సహాయం చేస్తూ మంచి మార్గంలో ఆధ్యాత్మిక సాధన చేయాలి. అప్పుడు అనుభవానికి వస్తుంది. అటువంటి అనుభవ శాస్త్రం అంటే అనుభవానికి వచ్చే శాస్త్రం, అనుభవానికి రావాల్సిన శాస్త్రం, దాన్ని ఆధ్యాత్మికం అంటారు. ఇది ఎవరికి చెప్పినా అర్థం కాదు, మనమే అనుభవించాలి. భక్తి అనేది, ఆ రుచి అనేది తెలిసిన వాడికే తెలుస్తుంది. తెలియని వాడికి ఏదో వింతగా ఉంటుంది, వీళ్ళు ఏవో మాట్లాడుతున్నారు పిచ్చి మాటలు అన్నట్టుగా ఉంటుంది. అందుకనే తెలిసిన వాళ్ళకి సహృదయులు అంటారు. అంటే మన మనస్సు, మన మనోభావన ఎవరితో కలుస్తుందో అటువంటి వాళ్ళతోనే మనం కలిసి ఉంటాము, అటువంటి వాళ్ళతోనే మాట్లాడతాం. అలా లేని వాళ్ళతో దూరంగా ఉండటం బెటర్. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడుతుంది, వాళ్ళు మనల్ని మార్చే అవకాశం ఉంది. మనం వారిని మార్చాలి అనుకుంటాము, వాళ్ళు మారకపోగా మనల్ని మార్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఈ అనుభవ శాస్త్రంలో జీవుడు అంటే అందరికీ తెలుసు. ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ఈ జీవితము, ఇదంతా జీవుడు అని సహజంగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం అలా చెప్పదు. శరీరం వచ్చింది కాబట్టి జీవుడు అని అనుకుంటాం మనం సాధారణంగా.
లేదు ఆ జీవ సంకల్పమే శరీరము అనేది మర్చిపోతాం. జీవుడు సంకల్పించాడు కనుక ఆ శరీరం వచ్చింది. అంటే ఎవరెవరి శరీరానికి ఎవరెవరి జన్మకి వారి వారి కర్మే కారణము అని ఆధ్యాత్మికం చెప్తుంది. ఆ కర్మని సరిచేసుకొని ఆధ్యాత్మికం చెప్తుంది. దానికి మెట్లు వేసి చెప్తున్నారు. నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం మనం. ఏవానుభవాత్మాయం చిత్స్పందోస్తి స ఏవహి జీవకారణ కర్మాఖ్యో బీజమేతద్ధి సంస్కృతే. శ్రీరాముడు అడిగాడు, దైవం అంటే ఏమిటి? మీరు చెప్పినట్టుగా సంకల్పమే జీవుడైతే ఆ పరమాత్మ నుంచి జీవుడు వచ్చాడు అంటే దైవం ఏమిటి? ఈ దైవం యొక్క పాత్ర ఏమిటి మన జీవితంలో? దైవం చేసేది ఏమిటి? ఇదంతా దైవం అని కదా మనం అంటాం. అంటే అదృష్టమని, లేదా ఒక దేవతా శక్తి మనల్ని నడిపిస్తోంది. మీరు అన్నట్టుగా సంకల్పమే అయితే అంత, ఈ సంకల్పం వల్లే జీవుడు వచ్చాడు అన్నట్టయితే దైవం ఏమిటి? కర్మ ఏమిటి? కర్మ చేశాము జన్మ వచ్చింది అని కదా మనం సహజంగా చెప్పుకునేది. అయితే కర్మ ఏమిటి? అజ్ఞానం వల్ల జన్మ వచ్చింది అని శాస్త్రంలో చెప్తున్నారు మీరు. అయితే కర్మ ఏమిటి? కర్మ వల్ల కదా జన్మ వచ్చింది అని. అజ్ఞానం వల్లే కర్మ చేస్తున్నాం, చేయకూడని కర్మ చేస్తున్నాం, దానివల్లే జన్మ వస్తోంది అని మర్చిపోతాం. కనుక కర్మ వేరు అజ్ఞానం వేరు అని అనుకుంటాం. కర్మ చేయరాని పని చేయటమే అజ్ఞానం, అంతే, ఇంకేముంది. సత్కర్మ అది జ్ఞానం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి సత్కర్మని, మంచి పనిని మనం అజ్ఞానం అనకూడదు. కర్మ ఏమిటి? కారణం ఏమిటి? ఈ జన్మకి కారణం ఏమిటి అని ఈ ప్రశ్నలన్నీ కూడా శ్రీరాముడు అడిగాడు. దానికి సమాధానం కొద్దిగా చెప్పారు. ఇప్పుడు ఇంకా దాన్నే వివరంగా చెప్తున్నారు. అనుభూతి స్వరూపమైన చైతన్యం, ఇది అనుభవ స్వరూపమైన చైతన్యం. శుద్ధ చైతన్యం ఉందనుకోండి, కరెంట్ లాగా ఉంది, అది అనుభవానికి రాలేదు. అదే వైర్లో వచ్చి మన ఇంట్లో ఉన్న బల్బులో కనిపిస్తే అనుభవానికి వచ్చినట్టుగా, అలా అనుభూతి స్వరూపమైన చైతన్యం. ఆ కరెంటు పరమాత్మ అంతటా ఉంది, కానీ దాన్ని మనం తీసుకుంటున్నాం రకరకాలుగా. విండ్ మిల్ ద్వారా, విండ్ పవర్ అంటారు, ఆ విండ్ పవర్ ద్వారా, లేదా హైడ్రో పవర్ ద్వారా రకరకాలుగా దాన్ని తీస్తున్నాం మనం. అలాగే ఆ కరెంటు సర్వవ్యాపంగా ఉన్నట్టుగా, దాన్ని మనకు కావాల్సినట్టుగా తీసుకున్నట్టుగా అనుభూతి స్వరూపమైన చైతన్యం, అనుభవానికి వచ్చిన చైతన్యం చిత్స్పందమని తెలుస్తోంది. దాన్ని చిత్స్పందం అంటారు. అంటే కదలిక, అది కదిలింది. అక్కడ ఉన్న కరెంటు కదిలింది, కదిలి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చింది. రావటం వల్ల ఇది మనకి ఇక్కడ అనుభవానికి వస్తోంది. దాన్ని చిత్స్పందం అని పిలుస్తారు. అలా ఇదే జీవుడు సంసార కారణము మొదలైన నామాలతో పిలువబడుతోంది. ఆ చైతన్యంలో ఒక కదలిక వస్తే, ఆ కదలిక అలా ట్రావెల్ చేస్తే, అది ఒక శరీరాన్ని ధరిస్తే దాన్ని చిత్స్పందం అని పిలుస్తూ ఉన్నారు. ఈ చైతన్య స్పందనమే సంసారానికి కారణము. సంసారం అంటే మన జనన మరణాలు, దీనికంతా కారణం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, మనం కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఏదైనా చేయకూడని పని చేస్తున్నప్పుడు, ఎవరినైనా హింసిస్తున్నప్పుడు, ఘోరమైన పనులు మనం చూసినప్పుడు, అన్యాయాలు, అక్రమాలు, పాపాలు మనం చూసినప్పుడు, ఇవన్నీ ఎందుకు ఇలా అవుతున్నాయి అని ప్రశ్నిస్తాం. ఇది సర్వసాధారణంగా అందరూ ప్రశ్నించే ప్రశ్న. కానీ అసలు ఈ మంచి జరిగినప్పుడు ఆనందిస్తాం, సంతోషంగా, మనకు కావాల్సింది జరిగితే మనకి సంతోషం, మనకి పడంది జరిగినప్పుడు మనకి దుఃఖం, ఇది అందరికీ ఉండేదే. కానీ దీన్నే ఇంకా కొంచెం లోతుగా ఈ ప్రశ్నని మనం మనస్సులో వేసుకుంటే, అసలు ఈ పాపం పుణ్యం సరే, పుణ్యం మంచిదే, మంచి పని చేస్తారు, ఇవన్నీ జరగటానికి కారణం ఏమిటి అని ఆధ్యాత్మిక ఇంకా ఒక మెట్టు పైకి వెళ్తుంది, వెళ్ళి ప్రశ్నించమని చెప్తుంది. అలా ప్రశ్నించినప్పుడు అసలు జనన మరణాలకు కారణం ఏమిటి అని, అసలు ఈ సృష్టికే కారణం ఏమిటి అని, ఈ సృష్టి ఎందుకు వచ్చింది, ఇవన్నీ సరే, అసలు సృష్టి వస్తే కదా ఇవన్నీ తాపత్రయాలు, సృష్టి వచ్చింది కాబట్టి ఇవన్నీ కదా, దీనికే కారణం ఏమిటి అని ప్రశ్న వేసినప్పుడు, ఈ ఒక కదలిక ఉంది కదా, ఈ కదలికే సృష్టికి కారణం. ఈ చైతన్యం కదిలింది, కదిలి వేరైపోయింది, దాని నుంచి ఒక భాగం వేరుగా వచ్చింది. వేరుగా రావటం వల్ల ఇది మన జన్మల్లో కూడా మనం మన జన్మకి కారణమైన ఆ విధానాన్ని, ఆ క్రమాన్ని గుర్తు చేసుకుంటే కూడా ఇదే మనకి సమాధానం వస్తుంది. అలాగే ఆ శుద్ధము, పరిపూర్ణము అయిన ఆ చైతన్యము, దానిలో ఒక కదలిక రావటంతో ఆ కదలికే ఈ సృష్టికి కారణమైంది. అందుకని కదలకుండా కూర్చో అంటారు. ఇది మన మొదటి పాఠం, పెద్ద బాల శిక్షలో మొదటి పాఠం, కదలకుండా కూర్చో అని.
కదలకుండా కూర్చోవడం ఎక్కడి నుంచి అభ్యాసం చేయిస్తాం మనం పిల్లలకి? ప్లే స్కూల్ నుంచే అభ్యాసం చేయిస్తాం. ప్లే స్కూల్లో ఎందుకు చేరుస్తాం అసలు పిల్లల్ని? వాళ్ళకు కూర్చోవటం అభ్యాసం కావాలి అని. వాళ్ళని పరిగెత్తుతూ ఉంటారు. ఇంట్లో ఉంటే ఎవరి మాట వినరు. తల్లి అంటే చనువు, తండ్రి అంటే భయం లేదు. ఇంకేమిటి, వాళ్ళ ఇంట్లో మన చేతుల్లో ఉండరు, మనం చెప్పినట్టుగా వినరు. అందుకనే వాళ్ళని తీసుకువెళ్ళి ఆ ప్లే స్కూల్లో చేరుస్తాం. ప్లే స్కూల్లో ఏమీ చెప్పరు, వాళ్ళకి అన్నీ వచ్చేసి ఉంటాయి. అప్పటికే మనమే అవన్నీ నేర్పించేసి ఉంటాం అనుకోండి. వాళ్ళు చెప్పే అక్కడ పద్యాలు అంటే ఏమిటి, రైమ్స్, ఇవన్నీ మనం నేర్పిస్తాం. అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకుంటారు? కూర్చోవటం నేర్చుకుంటారు. కదలకుండా కూర్చోవటం నేర్చుకుంటారు. అంటే క్రమశిక్షణ ముందు నేర్చుకుంటారు. ముందు శరీరాన్ని కదల్చకుండా కూర్చోబెట్టగలిగితే తర్వాత ఏకాగ్రత, తర్వాత నిదానంగా చెప్తారు. అభ్యాసం మొదటి 10 రోజులు అసలు ఏం చెప్పరు. మీకు తెలిసే ఉంటుంది కదా, మనం అందరం చిన్నప్పుడు అలా వెళ్ళిన వాళ్ళమే స్కూళ్ళకి. ముందైతే 4 ఏళ్ళకి కానీ పంపించేవాళ్ళు కాదు. ఇప్పుడు 2 ఏళ్ళకే స్కూల్కి పంపించేస్తున్నారు. ఎందుకంటే భరించలేక ఆ పిల్లల్ని. ఈ కాలంలో అంతా హైపర్ యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. 2 ఏళ్ళకే తీసుకెళ్ళి ప్లే స్కూల్లో వేస్తారు. అక్కడ వాళ్ళకి అభ్యాసం అవుతుంది. కదలకుండా కూర్చోవటం అనేది అభ్యాసం అవుతుంది. ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో మొదటి లెసన్, మొదటి పాఠం. దానివల్ల ఏమవుతుంది అంటే ఒక అశాంతి, ఒక టెన్షను, ఒక అలజడి అనేది మనలో తగ్గుతుంది కదలకుండా కూర్చోవటం వల్ల. నేను శ్రద్ధగా వినలేకపోతున్నాను, ఏకాగ్రతగా పూజలు చూడలేకపోతున్నాను, నవరాత్రి సందర్భంలో అన్నన్ని గంటలు స్వామీజీ పూజ చేస్తారు అని చాలామంది అంటారు. అలా అనాల్సిన పని లేదు. ఎందుకంటే అన్ని గంటలు కూర్చోగలుగుతున్నాం మనం. ఇంట్లో అయితే అన్ని గంటలు కూర్చోం. టీవీ ముందు అయితే కూర్చుంటారు, అది వేరే విషయం. ఎంతసేపు అయినా కదలకుండా కూర్చుంటారు. కానీ వేరే పనులు ఏవైనా జరుగుతున్నప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడు బయటికి పారిపోదామా అని అనిపిస్తూ ఉంటుంది. అలా కూర్చోగలగటం అనే ఆ క్రమశిక్షణ ఉంది కదా, అది చాలా ప్రధానమైంది, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కదలిక అనేది సృష్టికి కారణమైంది. సృష్టి అనేది మంచి సృష్టి, చెడు సృష్టి అనే ప్రశ్న వేరే. సృష్టి అనేది మొత్తానికి ఒక అలజడి. సృష్టిలో ఒక శుద్ధత్వము, శాంతి అనేది లేదు. ఎందుకంటే అది కదలికతో వచ్చింది కాబట్టి. కదలకుండా అప్పటి వరకు ఆనందంగా ఉన్న ఆ ధ్యానంలో ఉన్న సద్గురువు ఫోటో, ధ్యానంలో ఉన్న ఆ శివుడి ఫోటో చూడండి, మనకి ధ్యానం సిద్ధి అవుతుంది. అందుకనే కొండలు అట్లా చూస్తూ ఉంటాం మనం. ఎంతసేపు చూసినా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. అచలం, కదలకుండా ఉంది. ఆ అచలత్వము మనలో కూడా రావాలి. ప్రకృతిలోనే చాలా పాఠాలు ఉన్నాయి. ఈ ప్రకృతి మాయ అయినా కూడా, ఆ మాయ మహాలక్ష్మి కదా. మాయ అంటే అమ్మవారు దుర్గా కదా. ఆ దుర్గా అమ్మవారు ప్రకృతి స్వరూపంగానే ఎన్నో నేర్పిస్తోంది. ఆ ప్రకృతి ఈ ప్రకృతిని మార్చాలి. ఆ నేచర్ ఈ నేచర్ని మార్చాలి. మన నేచర్ ఏమిటి? అలజడి, టెన్షను, పరిగెత్తడం, కుట్ర, కుతంత్రం, ఇదంతా నేచర్గా. ఇది పోవాలి. ఈ నేచర్ పోయి ఆ నేచర్ మనలో రావాలి. సహజమైన నేచర్ మనలో రావాలి. మనం ఆ శైశవంలో, బాల్యంలో ఎట్లా ఉన్నామో శుద్ధంగా, ఆ శుద్ధత్వం మనలో రావాలి. ఇది ఆధ్యాత్మికం మనకి చెప్పేది. అందుకనే ఈ కదలిక అనేది సంసారానికి కారణమైంది. సంసారం అంటే భార్యాపిల్లలు, భర్త ప్రశ్న కాదు. సంసారం అంటే జనన మరణం, అది సంసారం అంటే. సంస్కృతి అంటారు. సంస్కృతి, ఆ సంస్కృతి అనేది సంస్కృతితో నిండి ఉండాలి. సంస్కృతి అంటే సహాయం చేయటమే సంస్కృతి. ఒకడికొకడు సహాయపడటమే సంస్కృతి. అంతే. ఏమిటో ఎప్పుడో మనం మళ్ళీ కలుస్తామో తెలియదు అన్నట్టుగా ఒకరికొకరు సహాయం చేసుకోవటం, మళ్ళీ ఎప్పుడు ముఖం చూసుకుంటాము, అసలు ఏమిటో బంధం మనకు ఉందో లేదో తర్వాత అన్నట్టుగా, అది సంస్కృతి. ఆ సంస్కృతితో ఈ సంస్కృతి అంటే ఈ సంసారము సరిపోతుంది. అది ఒక సాధనా మార్గం. ఇక్కడ ఆధ్యాత్మికం, ఈ శాస్త్రంలో ఆ కదలిక అనేది ఈ సంసారానికి కారణమైంది. కృతద్విత్వచిదాభాసవశాద్దేహముపస్థితం సంకల్పాద్వివిధార్థత్వం చిత్స్పందో యాతి సృష్టిషు. చైతన్యము తనను ఆశ్రయించి ఉన్న అవిద్యయందు ప్రతిబింబించి, ఆ చైతన్యాన్నే ఆశ్రయించి ఉన్న అవిద్య, అది తనలోనే ఉన్న అవిద్య, అజ్ఞానం అది. కాబట్టి అది పోతుంది. అవిద్యను ఆశ్రయించి చైతన్యం లేదు అంటే ఇది పరాధీనం కాదు, అది స్వాధీనంలో ఉంది. అది తన అధీనంలో తాను ఉంది. మన అధీనంలో మనం ఉన్నాం కాబట్టి మనకి ఎప్పటికో అప్పటికి అజ్ఞానం పోతుంది, అవిద్య పోతుంది. అవిద్య అధీనం మనం అయిపోకూడదు. మన అధీనంలో అది ఉండాలి.
మన చేతిలో పగ్గాలు ఉండాలి. అప్పుడు మన ఆ రథాన్ని మనకు కావలసినట్టుగా నడుపుతాం. దాని చేతిలో మనం ఉంటే అది వినని గుర్రాలు, ఇంకా పూర్తిగా మన వశం కాని గుర్రాలు ఉన్నాయనుకోండి, పారిపోతాయి. ఇటు ఇది ఒకటి వైపు, అది ఒకవైపు, అలా అలా పరిగెత్తి పరిగెత్తి రథమే కూలిపోతుంది. అలా కాకూడదు, అధీనంలో ఉండాలి. ఇక్కడ ఆ చైతన్య అధీనంలో ఉన్న ఆ అవిద్య యందు ప్రతిబింబించి, తనను ఆశ్రయించి ఉన్న ఆ విద్యలో ప్రతిబింబించి, అంటే అద్దంలో ప్రతిబింబించినట్టుగా. అద్దంలో ప్రతిబింబించి చాలా విచిత్రం, అంటే ఆ అద్దంలో ప్రతిబింబించిన ఆ బొమ్మ పనులు చేయటం మొదలుపెట్టింది. ఇది విచిత్రం. ఆ అద్దంలో కనిపించేది, మనం ఈ పక్కకు పోతే ఆ పక్కకు పోవాలి, మనం అటుపోతే అటుపోవాలి, మనం పూర్తిగా అక్కడి నుంచి తప్పిపోతే అది కూడా తప్పిపోవాలి. కానీ విచిత్రము, ఆ అద్దంలో చూసుకున్న తర్వాత ఆ అద్దంలో కనిపించిన బొమ్మ ఒక స్వతంత్రం అయిపోయింది. అది అంటే ఈ బింబాన్ని మర్చిపోయింది. అది బింబాన్ని మర్చిపోయి అది ప్రతిబింబమే స్వతంత్రంగా తానై తాను పనులు చేయటం మొదలుపెట్టింది. అద్దంలో కనిపించే బొమ్మ ఎక్కడైనా ఆడటం మొదలు పెడితే, మనం ఇలాగే ఉన్నాము కదలకుండా, మన బొమ్మ అంటే మన ప్రతిబింబం అక్కడ మన ప్రమేయం లేకుండా ఆడుతోంది. ఎలా ఉంటుంది? ఏమనిపిస్తుంది మనకి? భయం అవుతుంది, ఏదో ఇక్కడేదో శక్తి ఉంది అని అనిపిస్తుంది. అలా ఈ చైతన్యం, ఈ బింబము ప్రతిబింబించి, అవిద్యతో ప్రతిబింబించి ఉత్పన్నమైన చిదాభాస, ఆభాస. అది అక్కడ కనిపించింది ఒక ఆభాస, అది నిజంగా నువ్వు కాదు. దానికి తీసుకెళ్ళి నువ్వు బొట్టు పెట్టవు, దానికి తీసుకెళ్ళి అలంకారం చేయవు నువ్వు. అది చిదాభాస, నువ్వే కానీ నువ్వు కాదు. అది నువ్వే, అద్దంలో కనిపించేది నువ్వే కానీ నువ్వు కాదు. అది నువ్వే అయితే దానికే నువ్వు భోజనం పెట్టాలి, దానికే తినిపించాలి, దానికే అలంకారం చేయాలి. అలా ఎవరు చేయరే. అది ఆభాస. అది అలాగే చైతన్య ఆభాస. అది అంటే పూర్తిగా అది కాదు, అది అనుకున్నది. అది చిదాభాస. అది ద్వైత భ్రమ, అంటే రెండు అనే ఒక భ్రమ. ఇది దేహాదులకి కారణమవుతోంది. దీనివల్ల దేహాదులు వస్తున్నాయి, దీనివల్ల శరీరం వస్తుంది. అంటే మన శరీరానికి మన అజ్ఞానం కారణమని అర్థం. మన శరీరానికి సరే, తక్కిన శరీరాలకి, అన్ని శరీరాలకి అంతే. అన్ని శరీరాలు ఇట్లా ఉన్నాయి అనుకునేందుకు అజ్ఞానమే కారణం. నువ్వు ఉన్నావు కాబట్టి ప్రపంచం కదా, ప్రపంచం ఉంది కాబట్టి నువ్వు కాదు. నువ్వు ఉన్నావు కాబట్టి ప్రపంచం. నువ్వు లేనప్పుడు ప్రపంచం ఉందో లేదో, ఉంటుందో పోతుందో ఎవరికి తెలుసు, ఎవరికి పట్టింది? ఎవరికి పట్టదు. అందుకనే నేను నేను అనేది మనిషి, అదే కారణం. నేను ఉంటేనే ఇది, నా వల్ల ప్రపంచము, ప్రపంచం వల్ల నేను కాదు. ఇది మనం భావన చేయాల్సింది ఆధ్యాత్మికంలో. కానీ దీన్ని మనం తలకిందులుగా ఆలోచన చేస్తాం, ప్రపంచం వల్ల నేను అని. అది తప్పు. నీ వల్ల ప్రపంచం అవ్వాలి. ఈ ప్రపంచం మారదా అంటే, నువ్వు మారితే ప్రపంచం మారుతుంది. నీలో మార్పు వస్తే ప్రపంచంలో మార్పు వస్తుంది, అంతే. అంటే మనం ఎలా అనుకుంటామంటే పూర్తిగా ప్రపంచం అంతా మారిపోవాలి. అది ఆ చింత ఎందుకు నీకు? ముందు నిన్ను నువ్వు సరిచేసుకుని, నీ చేతనైనంత నువ్వు పనిచేసి సాధన చేసి మార్చే ప్రయత్నం చేస్తావో చేయవో, అది తానై తాను మారుతుందో. అది ముందు నీలో మార్పు అనేది వస్తే, నువ్వు మారితే ప్రపంచం అంతా కూడా ఖచ్చితంగా మారుతుంది, నీ వెంట నడుస్తుంది. నువ్వు నడవాలి, నువ్వు నడిస్తే నీ వెంట నడుస్తుంది. ఎందుకని అంటే అది ప్రతిబింబం, అది నీ ప్రతిబింబం. అది నీ బింబానికి అది ప్రతిబింబంగా ఉంది. నీలో ఎలా ఉన్నాయో భావనలు, అంటే ప్రారంభంలో కాదు, ఇది తీవ్రంగా అవ్వాలి. తీవ్రంగా అయితే నీలో వచ్చే మార్పులు నీ చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా వస్తాయి. నీలో తీవ్రంగా మార్పు రావాలి. ఏదో కొద్ది మార్పు వచ్చి అందరితోనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే అది లాభం లేదు. అది నీలో తీవ్రమైన మార్పు వస్తే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తీవ్రంగా మారుతారు. ఆ శక్తి నీ నుంచే బయటికి వెళ్తుంది, వెళ్ళి వాళ్ళను కూడా తగిలి వాళ్ళలో కూడా ఆ మార్పు కలిగిస్తుంది. అలా ద్వైత భ్రమకి ఇది కారణమవుతోంది. ఈ ద్వైత భ్రమ శరీరానికి కారణమవుతోంది. చైతన్యమే స్వవిషయమైన అజ్ఞానం వల్ల కర్మానుసారంగా నానా రూపాలను ధరించి సృష్టిలో కనిపిస్తూ, సృష్టిగా కనిపిస్తూ సంకల్పానుసారంగా నానావిధ యోనులలో జన్మలను తీసుకుంటోంది. ఇలా ఆ చైతన్యం, ఒకే చైతన్యం ఒకటిగా విడిపోయిందా? ఒకటి నుంచి రెండై, 2 నుంచి 10 అయి, 10 లక్షలై అట్లా పెరిగిందా? లేకపోతే విడిపోయిన ఆ ఒకటే తనని తానే అనేకాలుగా అనుకుంటోందా అని ఈ 2 విషయాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఆధ్యాత్మికంలో 2 విషయాలు సత్యమే. ఆది జీవుడు అనేవాడు ఒకడే ఉన్నాడా, లేకపోతే జీవులు అనేవారు చాలామంది ఉన్నారా అనే ప్రశ్న. చాలామంది ఉన్నారు అనే మనకు అనుభవం కాబట్టి
మనం అలాగే మాట్లాడుకుంటాం కాబట్టి ఆ పేర్లు, ఆ రూపాలు ఇవన్నీ చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి పోనీ అలాగే మనం అర్థం చేసుకుందాం. మొత్తానికి క్రమం అయితే ఇది. ఎలా అంటే చైతన్యం స్వవిషయమైన అజ్ఞానం వల్ల కర్మానుసారంగా, కర్మ అంటే ఆ కదలిక వల్ల ఎలా కదిలిందో, ఎలా సంకల్పించిందో దాన్ని బట్టి నానా రూపాలను ధరించి, దానికి ఒకటే ఆ రూపం, నానా రూపాలు. ఒకళ్ళలాగా ఒకళ్ళు ఉన్నారా? ఏదో 7 ఉంటారు అని చెప్పారు. మరి ఆ 7 ఎక్కడుంటారో, ఎవరు చూశారో, ఎవరు కన్నారో తెలియదు మనకి. ఆ 7 ఉంటారు ఒకరిలాగా అని చెప్తారు, కానీ మనకైతే తెలియదు. అది చెప్పడం, అది మాట. అట్లా చూసిన వాళ్ళు చెప్తారనుకోండి. పోని నానా రూపాలు, బాబా ఎన్నెన్ని రూపాలు, ఎన్నెన్ని నామాలు సృష్టిలో అట్లా కనిపిస్తూ సంకల్పానుసారంగా నానావిధ యోనులలో, అంటే నానావిధ జన్మలు అని అర్థం. నానావిధ జన్మల్లో ఆ సృష్టిలో కనిపిస్తూ ఉన్నది. ఆ సృష్టి అట్లా కనిపిస్తోంది. జీవుడు మరణం తరువాత నర, దేవ, పశుపక్ష్యాది జన్మలను పొందటంలో కూడా తన సంకల్పమే కారణం. అంటే మనం ఇప్పుడు ఎంత దృఢంగా సంకల్పం చేశామో, మనం చేసే పనులన్నీ సాధారణంగా ఈ జన్మ గురించి చేసే కర్మలు. ఈ జన్మ బాగుండాలి అని ఎవరిని అడిగినా అదే చెప్తారు. ఇప్పుడు బాగుండాలి, రేపు బాగుండాలి, తర్వాతది మాకెందుకు అని అంటారు. కానీ ఆధ్యాత్మికం ఇప్పుడు బాగుండాలి, భవిష్యత్తు కూడా బాగుండాలి అని. ఆ భవిష్యత్తులో ఎందుకు ఈ కష్టాలు, తాపత్రయాలంటే ఇప్పుడు ఇటువంటి జన్మ వచ్చింది కాబట్టి రాబోయే జన్మలో ఇటువంటి జన్మ రాకుండా ఉత్తమమైన జన్మ రావాలి. ఉత్తమ జన్మ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది, అసలు జన్మే లేకుండా ఉండటం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది. జన్మే లేకుండా ఉండటం అంటే ఆ పరమాత్మ చైతన్యాన్ని గుర్తించటం. నేను చైతన్యమే అయి ఉన్నాను, అజ్ఞానం నేను కాదు. అజ్ఞానం నాలో ప్రయత్నపూర్వకంగా నేను తీసుకుని చైతన్య స్వరూపం అవుతున్నాను అని. ఇది ఆధ్యాత్మిక శాస్త్రం కదా. అలాగే మరణం తరువాత దేవ శరీరం వచ్చినా, నర శరీరం అంటే మనుష్య శరీరం వచ్చినా, పశుపక్ష్యాదుల శరీరం వచ్చినా, లేదా చెట్లు లతలు ఈ రకమైన శరీరం వచ్చినా కూడా, ఏ శరీరం వచ్చినా అది మన సంకల్పం. సంకల్పమే కారణమని ఎందుకంటారు అంటే సంకల్పంతోనే కర్మ చేస్తాం మనం. ఊరికే కర్మ చేయం. ఊరికే కర్మ చేసేది పిచ్చివాడు. వాడికి ఏమి సంకల్పం ఏమి లేదు. రాయి కనిపించింది అనుకో విసురుతాడు. వాడికి తగులుతుందా, వాడికి దెబ్బ తగులుతుందా, ఇది అసలు పోతుందా, ఇది రాయా పేపరా, అది కూడా తెలియదు వాడికి. అందుకనే పిచ్చివాడు అంటాం. సంకల్పం లేనితనం అది పిచ్చితనం. అది అటువంటి వాళ్ళని మనం చూస్తాం. అయ్యో భయపడి పారిపోతారు కూడా, ఎందుకంటే సంకల్పం లేదు అని. మనం చేసే కర్మ అంతా కూడా సంకల్పానుగుణంగా ఉండాలి, లేకపోతే మనం పిచ్చివాళ్ళమే అంతే. మనకన్నా వాళ్ళే బెటర్. బుద్ధి ఉండి కూడా ఎవరు సంకల్పంతో కర్మ చేయరో అటువంటి వాళ్ళు పిచ్చివాళ్ళకన్నా కూడా హీనం. ఎందుకంటే మనకి ఒక వివేచన బుద్ధిశక్తిని భగవంతుడు ఇచ్చాడు కదా, దాన్ని మనం ఉపయోగించుకుని, దాన్ని మనకు కావాల్సినట్టుగా మలుచుకుని, దాంతో ఆ వివేచనా శక్తితో సరి అయిన సంకల్పం చేసి సరి అయిన కర్మ చేయాలి. అప్పుడే మనకి బుద్ధి భగవంతుడు ఇచ్చినందుకు ప్రయోజనం, లేకపోతే బుద్ధి వల్ల ప్రయోజనం ఏముంది. అందుకనే సంకల్పమే కర్మ అవుతుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇచ్ఛ కలుగుతుంది, సంకల్పం కలుగుతుంది, తరువాత జ్ఞానం కలుగుతుంది. ఈ కర్మ ఇట్లా చేయాలి అనే జ్ఞానం కలుగుతుంది. తర్వాత క్రియాశక్తి, తర్వాత కర్మశక్తి మనలో వస్తుంది. ప్లాన్ చేస్తాం ఈ కర్మ ఎట్లా చేయాలి అని, ఏ సాధనాలతో చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఇవన్నీ ఆలోచన చేస్తాం. ఇచ్ఛా జ్ఞాన క్రియలు, ఇవి 3 మనం అందుకనే అమ్మవారిని ఆ రూపంగా ధ్యానం చేస్తాం. అంటే నాలో మంచి ఇచ్ఛ కలగాలి, మంచి సంకల్పం కలగాలి, దాన్ని సాధించుకునేందుకు, దాన్ని సాధించేందుకు సరి అయిన జ్ఞానం నాలో కావాలి, దాన్ని చేసేందుకు, ఆ కర్మని చేసేందుకు క్రియాశక్తి నాలో కావాలి. శరీర శక్తి కానీ, లేకపోతే మనశ్శక్తి కానీ, బుద్ధిశక్తి కానీ నాలో సరి అయిన విధానంలో ఉండాలి అని అమ్మవారిని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని ప్రార్థన చేస్తాం. ఈ 3 మనలో రావాలి. ఈ భావన చేస్తూ మనం ఆ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. భావన లేకపోతే ఉరికే నామంగా మిగిలిపోతుంది. అది అంత. నామానికి ఒక శక్తి ఉంది, అది వేరే విషయం. కానీ నామాన్ని భావన చేస్తే వచ్చే శక్తి ఇంకా చాలా గొప్పది. ఇది ఒక్క మాట చాలు మన జన్మని మన తరింపజేసుకోవడానికి. ఇది ఒక్క నామం చాలు మనం సరి అయిన మార్గంలో నడవటానికి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇంటి నుంచి బయటకు వెళ్ళేప్పుడు ఆ మాట అనుకుని వెళ్తే
బయటికి వెళ్తున్నాను, నాలో ఇచ్ఛలు సరిగ్గా, సంకల్పాలు సరిగ్గా ఉండాలి, దానికి కావాల్సిన జ్ఞానం నాలో ఉండాలి, దానికి నేను సరి అయిన కర్మ చేయాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, లోకయాత్ర విధాయిని అమ్మవారు. అలా ఉన్నప్పుడు లోకయాత్రని మనకి ఇస్తుంది, సరి అయిన లోకయాత్ర. ఇది ఒక జర్నీ, ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో అన్ని రకాలుగాను అనుభవాలు ఉంటాయి. మంచి చెడు, సుఖము, దుఃఖము అన్ని అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాల్లో ఏ అనుభవం కలిగినా నిన్ను మర్చిపోకుండా ఉండే స్థితి నాకు కలిగించు, లోకయాత్ర విధాయిని అని ప్రార్థన చేయాలి అమ్మవారిని. ప్రార్థన మాత్రమే కాక దాన్ని కర్మలో, దాన్ని క్రియలో పెట్టే ప్రయత్నం చేయాలి. అందువల్ల సంకల్పమే నానా జన్మలకు కారణమైంది. బంధం అట్లా వచ్చింది, మాతాపితృపుత్ర సంబంధం అట్లా వచ్చింది. ఆ సంబంధం రావటంలో, ఆ క్రమంలో ఈ మాతాపితరులు అట్లా సంకల్పించారు. ఏ జన్మో, ఎప్పుడు ఏ జన్మలో వచ్చిన కర్మ ఇది, వాడు ఏ జన్మలో ఏ కర్మ చేశారో ఆ సంతానం, ఈ సంతానం ఈ కర్మని బట్టి ఎట్లా అనుసరిస్తోంది చూడండి. సంకల్పం అనేది అందుకనే ఆ సంకల్ప విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ దుఃఖాలు పోవటానికి సరి అయిన సంకల్పం చేసి గురువు చెప్పిన సరి అయిన మార్గంలో నడిచినప్పుడు దుఃఖ పరిహారం అవుతుంది, త్వరగా పరిహారం అవుతుంది. ఇది ఇన్నేళ్ళు నువ్వు దీన్ని అనుభవించాలి దుఃఖం అని ఆయా కర్మకి అది రాసి పెట్టారనుకోండి, ఒక జడ్జిమెంట్ అయిపోయింది అనుకోండి, దాన్ని తొందరగా పూర్తి చేసుకునే క్రమాన్ని సద్గురువు చెప్తారు. 12 ఏళ్ల శిక్షని ఆ హరిశ్చంద్రుడు 12 నిమిషాల్లో కలలో అనుభవించలేదా? ఆ మాట పూర్వం చెప్పారు కదా. అంటే అటువంటి అవకాశం ఉంది. అంటే అంత తీవ్ర స్థాయిలో అనుభవించాడు. కలలో 12 ఏళ్ళు అనుభవించి ఏడుపు వచ్చేసింది ఆయనకి. మొత్తం పడుకున్నవాడు బట్టలన్నీ తడిచిపోయాయి అన్నట్టుగా ఏడ్చాడు. అంత తీవ్రమైన అనుభవం కలిగితే కళ్ళు తెరవంగానే గురువుగారు ఎదురుగా ఉన్నారు హరిశ్చంద్రుడి కథలో. విశ్వామిత్రుడు ఉండి, నాయన హరిశ్చంద్ర, గురుగారు అప్పుడే వచ్చారా, మీరు రావాల్సింది 12 ఏళ్ళ తర్వాత కదా. అయిపోయింది ఆయన 12 ఏళ్ళు. 12 ఏళ్ళు అయిపోయాయా? నాకు తెలియలేదు. అంటే 12 ఏళ్ళు ఏమైనా నిద్రపోయానా కుంభకర్ణులాగా అనుకున్నాడు. కాదు నాయన, కలలో నువ్వు ఆ అనుభవాన్ని తెచ్చుకున్నావు. అందుకనే పడుకునే ముందు మనం చేసిన కర్మలన్నీ ఒకసారి గుర్తు చేసుకుని, మంచి చెడు, విశేషంగా చెడు కర్మలు ఏవైనా చేసి ఉంటే మనం అనుకుని, ఈరోజు నా వల్ల తెలియక ఇటువంటి ఒక హింస లేకపోతే ఇటువంటి ఒక దుష్కర్మ అయింది, దాన్ని పోగొట్టు అని అప్పటికే ఆ రోజు చేసిన ఆ కర్మని పశ్చాత్తాపంతో పోగొట్టుకుని, పశ్చాత్తాపం తరువాత కలిగే తాపం, మనం చేసేసిన ఆ కర్మకి తరువాత కలిగే తాపం, ఆ తాపంతో దాన్ని కాల్చేసుకుని ఆ పాపాన్ని ప్రతిరోజు నేనేం చేయలేదు, చాలా మంచివాడిని అని పడుకోకూడదు. ఏం చేశామో గుర్తు చేసుకోవాలి. తెలియక ఆహారంలో ఎన్ని ప్రాణులు పోయాయో, మనం చపాతీ పిండిలో ఎన్ని ప్రాణులు తినేసామో, మంచినీళ్ళు తాగుతూ ఎన్ని ప్రాణుల్ని మింగేశామో, నడుస్తూ ఎన్ని ప్రాణుల్ని తొక్కేశామో తెలియదు. మన పని మనకైపోతే చాలు, అంతే. ఇది ఏం విచిత్రం చూడండి. మనం క్రూర మృగాలు అని పిలుస్తాం. ఏమిటి క్రూర మృగం? దాని ఆహారం అది. వేటాడి తినేది ఒక క్రమం, భగవంతుడు పెట్టాడు. దాన్ని క్రూర మృగం అనే అధికారం లేదు మనకి. దాని పని అది. గడ్డి తింటుంది, ఆ పులి తినదు కదా. ఆకలి వేస్తే వేటాడి తింటుంది, దాని స్వభావం అది. అట్లా పెట్టాడు భగవంతుడు. తిన్నది కదలదు చూడండి. అది కొన్ని జాతుల పులులు కానీ సింహాలు కానీ కడుపు నిండిన తర్వాత కొన్ని రోజులు కదలవు. ఈ భగవంతుడు దానికి ఇచ్చిన ధర్మం అది, దానికి ఇచ్చిన కర్మ అది. మనం పొట్ట నిండినా ఇంకా ఎక్కువగా ఎవరిది లాక్కోవాలనే ప్రయత్నం చేస్తాడు మనిషి. విచిత్రం. అందుకనే మనిషి పడుకునే ముందు ఆలోచన చేసి పడుకోవాలి. ఈ పొరపాట్లు నా వల్ల జరిగి ఉంటాయి, ఏమో తెలియదు, తెలిసి తెలియక, జ్ఞానత అజ్ఞానతోబా కృతానాం సమస్త దోషానాం పరిహారార్థం. తెలిసి తెలియక ఎన్నెన్ని చేశాను నేను కర్మలు. ఈ జన్మలో సరే తెలియక, ఈ జన్మలోనే తెలియక ఎన్నో చేసినప్పుడు ఒక జన్మల నుంచి ఎన్నెన్ని చేశాము. అట్లా ఏ రోజుకి ఆ రోజు శుద్ధం అయిపోతూ ఉంటే అది పూర్ణ శుద్ధత్వం అనేది వస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రాక్టీస్, ఇది సాధన, ఇది ప్రతిరోజు చేసుకోవాల్సింది. రేపు మళ్ళీ అదే పొరపాటు చేయకూడదు. ఆ రోజు ఈ కన్ఫెషన్, ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉంది కదా, ఏ రోజుకి ఆ రోజు చేస్తూ ఉండటం, ఏ రోజుకి ఆ రోజు కన్ఫెషన్ పద్ధతి కాదు అది. ఈరోజు ఇది చేసావు కదా, రేపు మళ్ళీ ఆ పొరపాటు జరగకూడదు. అది నిజమైన కన్ఫెషన్. అది ఒకవేళ పొరపాటున వద్దు అనుకుని కూడా చేసి ఉంటే దాన్ని కన్ఫెషన్తో పోగొట్టుకోవాలి. దాన్ని పశ్చాత్తాపం, దానికి ప్రాయశ్చిత్తం అదే. మళ్ళీ చేయకుండా ఉండటమే ప్రాయశ్చిత్తం. అలా దీనికి సంకల్పమే కారణం. జన్మకి సంకల్పమే కారణం. సంకల్పం కూడా కర్మయే.
సంకల్పం కర్మ కాదు అని ఎవరంటారు? సంకల్పం కూడా కర్మే. ఆ కర్మే జనన మరణాలకి, ఈ సంసారానికి కారణమవుతోంది. నానా కారణతాం యాత చిత్ స్పందో ముచ్యతే చిరాత్ కశ్చిత్ జన్మ సహస్రేణ కశ్చిదేకేన జన్మన. చాలా మంచి మాట చెప్పారు మనకందరికీ కావలసిన ఒక మాట ఇది. ఏమంటున్నారంటే, ఇలా చైతన్యం నానా విధాలుగా జన్మకు కారణాలుగా అయిన వేల కొద్దీ యోనులను అంటే జన్మలను పొందుతూ మందాధికారి భావం పొందిన చేతనాంశం అంటే జీవుడు, ఆ జీవుడు చాలా కాలానికి చాలా జన్మలకు ముక్తిని పొందుతాడు. ఆ చేతనాంశం, ఆ జీవుడు చాలా కాలానికి చాలా జన్మలకి ముక్తిని పొందుతాడు. ఇప్పటికీ ఎన్ని జన్మలు అయిపోయాయో, నరజన్మ చాలా ఉత్తమమైన జన్మ అంటారు. ఎందుకంటే బుద్ధిపూర్వకంగా మనం మాత్రమే పనులు చేయగలం. మనం ఇప్పుడు పాపం బుద్ధిపూర్వకంగా పులి గడ్డి తినాలనుకుందనుకోండి, తినలేదు, అది తింటే బతకలేదు. అది బుద్ధిపూర్వకంగా అది పని చేయలేదు. ఇప్పుడు థర్డ్ ప్రైజ్ వచ్చిందనుకోండి, కుక్క ఫస్ట్ ప్రైజ్ కోసం ప్రయత్నం చేయలేదు. దానికి ఫస్ట్ ప్రైజ్ అంటే ఏమిటో తెలియదు. దానికి తెలిసింది ఒకటే, బిస్కెట్. థర్డ్ ప్రైజ్ వచ్చినా బిస్కెట్టే, ఫస్ట్ ప్రైజ్ వచ్చినా బిస్కెట్టే, అసలు ప్రైజే రాకపోయినా కూడా బిస్కెట్టే. దానికి తెలిసింది అది ఒకటే. బుద్ధిపూర్వకంగా చేయలేదు అది ప్రయత్నం. అందుకనే నరజన్మ ఉత్తమమైన జన్మ. వీడు ప్రయత్నం చేసి సాధించగలడు. ప్రయత్నం చేసి మంచి పని చేయి, ప్రయత్నం చేసి సత్కర్మ చేయి, ప్రయత్నం చేసి సాధన చేయి. ఆ ప్రయత్నం అనే ఆ సాధనని భగవంతుడు నరుడికి, మనుష్యుడికి మాత్రమే ఇచ్చాడు. బుద్ధి, వివేచన శక్తి అనేది మనకు మాత్రమే ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి, లేకపోతే జన్మ వ్యర్థం అయిపోతుంది. అందుకనే ఆ నరజన్మ ఉత్తమమైన జన్మ. ఆ ఉత్తమ జన్మలో మనం చేసే సాధన బట్టి, మనం ఉత్తమ సాధన చేస్తే, తీవ్రమైన సాధన చేస్తే ఈ జన్మలోనే ముక్తి రావచ్చు. లేదా అల్పమైన సాధన చేస్తే ఆ సాధన ఇంకా ఇంకా ఉత్తమ జన్మలకి కారణమై ఆయా జన్మల్లో అలా భక్తిని పెంచుకుంటూ, ఆయా జన్మల్లో అలా ఆ సేవా తత్పరతని పెంచుకుంటూ, ఆయా జన్మల్లో అలా ముక్తికి కావలసిన సాధనాలను పెంచుకుంటూ ముక్తిని సంపాదిస్తాడు ఆ జీవుడు. ఆ చేతనాంశం క్రమంగా ముక్తికి కారణమవుతాడు. ఉత్తమాధికారి భావం పొందిన చేతనాంశమైన జీవుడు ఒకే జన్మలో ముక్తిని పొందుతాడు. ఒకే జన్మలో ముక్తిని పొందే అవకాశము ఆ ఉత్తమాధికారి. ఉత్తముడు అంటే ఉత్తమమైన సాధన చేసేవాడు అని. ఉత్తుత్తి సాధన చేయకుండా ఉత్తమమైన సాధన చేయాలి. చేస్తే వాడే ఉత్తమాధికారి అయ్యాడు. ఆ ఉత్తమాధికారికి ఒకే జన్మలో ముక్తి వస్తుంది. అంటే ఒక జన్మలో రాదా అండి, మాకు ఎన్నేళ్ళండి, ఇంకా ఎన్ని జన్మలండి అని మనం బాధపడాల్సిన పని లేదు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు, వేలాది మంది ఉన్నారు. ఈ వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది, వీళ్ళలో ఎవరో ఒకడు ఉత్తమమైన సాధన చేస్తున్నాడు. అలా ఉత్తమమైన సాధన చేసిన ఎవరో ఒకళ్ళలో ఒకడు మాత్రమే నాలో కలుస్తున్నాడు. ఆ ఒకడిని నేను అవ్వాలి, ఆ ఒకడిని నేను ఎందుకు కాకూడదు అనే ప్రశ్న వేసుకుని మనం సాధన చేసినప్పుడు ఒకే జన్మలో మనకి ముక్తి వస్తుంది. లేదా ఆ జన్మల పరంపర అలా కొనసాగిన తరువాత ఏదైనా ఒక జన్మలో ముక్తి వస్తుంది అనే ఒక వెసులుబాటు చూపించారు మనకు. అది ఒక దారి ఉంది, అటు నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఈ జనన మరణాల నుంచి ఎస్కేప్ అవ్వటానికి ఉత్తమ సాధన అనేది కారణమవుతుంది. అందుకనే ఉత్తమ సాధన చేసి ఉత్తమ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాము. స్వభావాత్ కారణాద్విత్వం చిత్ సమేత్యాధిగచ్చతి స్వర్గాపవర్గ నరక బంధ కారణతాం శనై. చైతన్యము ఏ ఉపాధి వైపుకు ఆకర్షింపబడుతుందో, ఉపాధి అంటే ఈ శరీరాలు, ఆ చైతన్యము ఆ కర్మని బట్టి, సంకల్పాన్ని బట్టి ఏ జన్మ ఏ శరీరం వైపుకు ఆకర్షింపబడుతుందో ఆయా శరీరాలే వస్తాయి. అంటే ఎందుకంటే ఆ చైతన్యం ఆ సంకల్పం చేసుకున్న ఒక కర్మ అది, లేదా ఆ కర్మ ద్వారా చేసుకున్న ఆ సంకల్పం, మొత్తానికి ఆ జీవుడు అనుకున్న ఆ భావన వల్ల, ఆ స్పందన, ఆ కదలిక వల్ల ఆ చైతన్యం, విడిపోయిన ఆ చైతన్యం ఆయా ఉపాధుల్లో, ఆయా శరీరాల్లో కలిసి అలా మనకి కనిపిస్తోంది. అది ఆ ఆకృతినే పొందుతోంది, ఆ ఆకారమే దానికి వస్తోంది. అందుకనే ఒకళ్ళు ఇలా జన్మిస్తున్నారు, ఒకళ్ళు అలా జన్మిస్తున్నారు అనే ప్రశ్న మనకి వస్తుంది. దీనికి కారణం సంకల్పం, కర్మ. ఆ కర్మ వల్ల ఆ జన్మ అట్లా వస్తోంది. కాబట్టి కర్మని సరిచేసుకోవాలి అని ఆధ్యాత్మికం చెప్తుంది. ఎలాగంటే
భూతాలతో అన్న రసాదులతో కలిసి పితృశరీరం నుండి, తండ్రి శరీరం నుండి శుక్రరూపంలో మాతృ శరీరం ద్వారా, ఆ తల్లి శరీరం ద్వారా వెలువడి బయటికి ఆ జన్మని తీసుకుని వచ్చి స్వర్గము, మోక్షము, బంధము మొదలైన వాటికి కారణమైన శరీరాన్ని ఆ చైతన్యమే పొందుతోంది. ఇది ఆ సృష్టి క్రమాన్ని, ఇక్కడ శ్రీరాముడు అడిగిన ప్రశ్న అదే కాబట్టి ఆ క్రమాన్ని వశిష్ఠుల వారు చెప్పారు. ఎలా ఇది అంటే, ఒక ప్రకాశం, ఒక వెలుగు, ఆ వెలుగు ఏ అద్దంలో అంటే, అది నల్లగా ఉంటే అద్దం నల్లగానే మనకు కనిపిస్తుంది, అది ఎర్రగా ఉంటే ఎర్రగానే ఆ ప్రకాశం కనిపిస్తుంది, అది తెల్లగా ఉంటే తెల్లగానే కనిపిస్తుంది, ఆకుపచ్చగా ఉంటే ఆకుపచ్చగానే కనిపిస్తుంది. మధ్యలో ఉన్న ఆ అద్దం ఎలాగైతే అటువైపు ఉన్న శుద్ధమైన ప్రకాశాన్ని, వెలుగుని మార్చి మనకి చూపిస్తుందో అది అలాగే ఉంది. ఈ అద్దాన్ని తప్పించేస్తే ఆ శుద్ధమైన వెలుగు మనకు కనిపిస్తుంది. ఆ ముందు వేసుకున్న అద్దాన్ని బట్టి కళ్ళజోడు పెట్టుకున్నాడు అనుకోండి, ఇది ఆకుపచ్చగానే కనిపిస్తుంది అంత. ఈ కామర్లు వచ్చిన వాడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుంది అంటారే, ఇది ప్రపంచం ఉందా పచ్చగా? కాదు, వీడికి ఆ రోగం వచ్చింది. అలాగే ఈ శరీరం రావటం వల్ల ఈ శరీరానికి అనుగుణంగా మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. ఆ వెలుగు యొక్క ఆ రంగుని మార్చేది ఈ ఉపాధి. ఈ ఉపాధి వల్ల ఆ చైతన్యంలో మనం పూర్తిగా మనస్సుని పెట్టలేకపోతున్నాం. అందుకనే ఈ ఉపాధి విషయంలో మనం ఆలోచన చేసి ఆ శుద్ధ చైతన్యాన్ని దర్శించే ప్రయత్నం చేయాలి అని. ఇది రకరకాలుగా ఈ కనిపించే ఈ చైతన్యం ఏ ఉపాధితో చేరుతుందో, అంటే ఏ శరీరంతో చేరుతుందో ఆ శరీరానికి అనుగుణంగా, ఆ శరీరానికి తగ్గట్టుగానే అది దాని రూపాన్నే స్వీకరిస్తుంది, అది దానిలాగానే మారిపోతుంది. అంటే ఏమర్థమైంది? భేదం అనేది ఉపాధులకే కానీ చైతన్యానికి కాదు. అంటే మనం చెప్పుకునే నానా రకాల భేదాలు ఉన్నాయి కదా, ఈ భేదాలన్నీ కూడా ఒక పెద్ద మాయ అని చెప్పారు. ఈ మాయని గురించి దత్త జయంతిలో స్వామిజీ వారు చెప్పారు, గుర్తుందా మీకు? మాయా పంచకం. ఈ మాయా పంచకం అనే అద్భుతమైన ఒక స్తోత్రం, 5 శ్లోకాలు. ఎంత విచిత్రం అంటే, మనిషి ఎన్నెన్ని భేదాలు చూస్తాడు, శుద్ధమైన పరమాత్మని చూడకుండా ఇన్నిన్ని భేదాలు చూసి ఈ మాయలో పడిపోయి ఈ భేదమే సత్యమని అనుకుంటాడు. భేదమే సత్యం అనుకుని ఒకే చైతన్యాన్ని, అఖండమైన పరమాత్మని 3గా విడగొట్టి శివుడు, విష్ణువు, బ్రహ్మ అని అంటాడు. అన్నాడు సరే, అన్నవాడు అక్కడికి ఆగాడా? లేదు. శివుడే గొప్పవాడు అని ఒకడు ఫైటింగ్ చేస్తాడు, విష్ణువే గొప్పవాడు అని ఇంకొకడు ఫైటింగ్ చేస్తాడు, అసలు వీళ్ళిద్దరూ కానే కాదు అని బ్రహ్మగారే గొప్ప అని ఇంకొకడు ఫైట్ చేస్తారు. ఇలా ఏమిటిది? అఖండమైన దాన్ని ఒకే మైసూర్ పాకు పెద్దగా తయారు చేశారు, దాన్ని కట్ చేసి అందరి చేతిలో పెట్టారు. అంత సమంగానే ఉంటుంది కదా అందరికీ. లేదు లేదు లేదు, ఈ నా మైసూర్ పాకు పీసే గొప్పది అని పోట్లాడినట్టుగా ఉంది మన అజ్ఞానం. అటువంటి పని, అంత అజ్ఞానం మనం చేస్తున్నాం. ఆధ్యాత్మికం దీన్ని ఒప్పుకోదు. ఈ జాతి, మత, కుల, లింగ వివక్షలతో మనం చేసే ఈ అక్కర్లేని ఫైటింగ్ ఉంది కదా, జరుగుతుంది ప్రపంచంలో. అదే కదా ఇప్పుడు జరుగుతోంది. ఈ నా ధర్మమే గొప్పది, నా ధర్మంలోనే, ఇవన్నీ ఊరికే ఒక మాటలు. ఇవి ధర్మం కోసం కాదు ఎవరు చేసేది. ఆ ధర్మం అనే పేరు స్వార్థం కోసం అది చేసేది. పేరు ధర్మం పేరు అంతే. ఏ ధర్మం కోసం చంపమని ఎక్కడ ఉందండి? ఏ ధర్మం అట్లా చెప్తుంది? ఏ ధర్మము చెప్పదు. స్వార్థం కోసం. ఈ స్వార్థంలో నేను రాజయ్యని అందరిపైన కూర్చోవాలి, అందరినీ నేనే అధికారంలో నడిపిస్తూ ఉండాలి, అందుకోసం అది ధర్మం పేరుతో చేసే కుట్ర ఇది. అందుకనే చాలా ఘోరమైంది ఈ మాయ అనేది, ఈ అజ్ఞానం అనేది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళం. ఈ భేదం అనేది ప్రపంచం ఇలా ఉంది అని అనకూడదు. మనం ఆధ్యాత్మిక సాధన కోసం వచ్చాం. ఆ సాధన విషయంలో మనం ఏకాంతంలో సాధన చేసుకోవాలంతే. మనం ఇంట్లో పూజలు అవన్నీ చేసుకుని తర్వాత ఈ విభూతి ఇవన్నీ తుడిపేసి బయటకు వెళ్తారు కదా, వెళ్ళేప్పుడు ఇంట్లో సాధన ఉంది. అలా ఆధ్యాత్మికంగా నీ ఇంటిలో, నీ మనస్సులో పెట్టుకోవాలి. ఇంటిలో అంటే నీ ఒంటిలో పెట్టుకోవాలి, దాన్ని ఎప్పటికీ మరవకూడదు. బయట ప్రపంచం అలా ఉంటే ఉదాసీనంగా ఉండు అంతే. ఆ వ్యవహారంలో ఉదాసీనంగా ఉండి నడిపించేసే దాన్ని, ఆ బండిని నడిపించేసే అంతే. సాధన మాత్రం నువ్వు ఏకాంతంలో చేసుకోవాల్సింది సాధన. అది ఆ విషయాన్ని ఇక్కడ మనకి అలా స్పృశించి సూక్ష్మంగా చెప్పారు. భేదం అనేది చైతన్యానికి కాదు, ఉపాధికి, శరీరానికి మాత్రమే. అందుకనే అందరిలో ఉన్న చైతన్యాన్ని చూడని.
ఈ సందేశం మన భారతదేశంలో ఉపనిషత్తుల్లోనే పుట్టింది, వేరే ఇంకెక్కడా పుట్టలేదు. తర్వాత ఎవరైనా చెప్పారంటే మన నుంచి తీసుకున్నదే. శరీర భేదం, శరీరంలో ఉండే భేదం ఇది, చైతన్యంలో ఉండే భేదం కాదు. చైతన్యం ఒకటే, అందరిలో ఉండే చైతన్యం ఒకటే. అందరినీ ఒక రకంగానే చూడాలి కదా. నువ్వు అందరినీ ఒక రకంగా చూడటం అంటే దానిలో కొంచెం వ్యవహారం కూడా కలపాలి. ఒక వ్యవహార సత్యం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎవరో ఒక ఆయన అన్నారు, చాలా బుద్ధివంతుడే, అలా ఎందుకు మాట్లాడతారో కొన్నిసార్లు తెలియదు. అందరూ ఒకటే అంటారండి. ఊడ్చేవాడిని, రోడ్లు ఊడ్చేవాడిని తీసుకొచ్చి సీఎం పోస్ట్లో కూర్చోబెడతామా, సీఎం గారిని వెళ్ళి రోడ్డు ఊడమని చెప్తామా అని అడిగాడు ఆయన. నాకు నవ్వాలా ఏడవాలో అర్థం కాల. మహాజ్ఞాని, ఏమిటి మాట్లాడుతున్నాడు ఈయన? అందరిలో ఉన్న చైతన్యం ఒకటి అంటే ఊడ్చేవాడిని తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోబెట్టాలని అర్థమా? ఏమో కూర్చుంటాడేమో, అవుతాడేమో. ఆ మాట అనే హక్కు ఎవరిచ్చారు? అధికారం ఎవరిచ్చారు నీకు? అది చాలా తప్పు, చాలా పొరపాటు. అది కాదు అభిప్రాయం. అందరిలో ఉండే చైతన్యం ఒకటే అంటే అది కాదు అభిప్రాయం. ఆ అడవుల్లోకి వెళ్ళి ఆ పుల్లల్ని కౌలించుకోని కాదు, తినేస్తుంది అది. ఇది వ్యవహార సత్యమే. ఇది ఆ శంకర భగవత్పాదాచార్యులు ఒకసారి వేదాంతం చెప్తూ ఉంటే ఆయన అంతా వర్ణిస్తున్నారు. ఎక్కడి నుంచో దూరం నుంచి ఆ ఏనుగు ఘీంకారం వినిపిస్తే ముందు ఆ వెనక వరుస వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ పారిపోయారు. వాళ్ళకి అంత భక్తి లేదేదో కాలక్షేపం కోసం వచ్చారు, పారిపోయారు. తర్వాత సెకండ్ రో వాళ్ళు పారిపోయారు. అది ఆ ఘీంకారం దగ్గరగా వస్తోంది, ఇక ఫస్ట్ రో వాళ్ళు కూడా పారిపోయారు. మరీ ఇంకా దగ్గరగా వస్తోంది, నేను కూడా లేచి పారిపోయారు. ఎవరు? శంకర భగవత్పాదాచార్యులు కూడా లేచి పారిపోయారు. అది వచ్చింది, ఏదో అక్కడ కొంచెం రభస చేసింది, వెళ్ళిపోయింది. అది చెట్లన్నీ కూల్చేసింది, వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఈయన వచ్చారు, అందరూ వచ్చారు, చేరంగానే ఆయన మాయ గురించి చెప్తున్నారు. ఇది మాయ, ఇదంతా మాయ, దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు, ఇది మాయగా అర్థం చేసుకోవాలి అంటే అప్పుడు అడిగారు, తెలివైన వాళ్ళు అనుకుని అడిగారు అక్కడ ఉన్నవాళ్ళు. ఏమడిగారు అంటే, అయ్యా మీరు ఇదంతా మాయ అంటున్నారు, మరి అయితే ఏనుగు వస్తే ఎందుకు పారిపోయారు అంటే, మనం ఒక ఆకు తింటే ఆయన 10 ఆకులు తిన్నారు. ఆకులు అంటే తాళపత్రాలని. మనం ఒక తాళపత్రం చదివితే ఆయన 10 తాళపత్రాలు చదివారు. ఆయన అన్నారు, నాయనా నువ్వేమడిగావు? ఏనుగు వస్తే ఎందుకు పారిపోయారని అడిగావు. సరే, ఇప్పుడు నా సిద్ధాంతంగానే నీకు సమాధానం చెప్తాను. ఏనుగు మాయే, ఏనుగు రావటము మాయే, నేను పారిపోవటము మాయే. ఏముంది దాంట్లో? ఎందుకు ఆ ప్రశ్న నీకు? ఓహో, అది ఆయన చూసే విధానం అట్లా ఉంటుంది. ఏమో ఆయన మనస్సులో అది నిలిచింది ఆ భావన. ఆయన నేను పారిపోతున్నాను అనుకుని పారిపోలేదు ఆయన, అది ఆయన భావన. అందుకనే మనం ఏదో చాలా తెలివిగా మాట్లాడుతున్నాము అని అనుకుని మాట్లాడుతాము, చాలా పొరపాటు ఆధ్యాత్మికంలో. అందరూ ఒకటే అనే అభిప్రాయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం. అందరూ ఒకటే, అందరిలో ఉండే చైతన్యం ఒకటి అని భగవద్గీతలో ఒక చాలా జటిలమైన ఒక శ్లోకం వస్తుంది, చాలా కష్టమైన శ్లోకం అది. శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన. దీని వ్యాఖ్యానం చాలా కష్టం, దీని అర్థం సులభం చెప్పేస్తాం, తాత్పర్యం చాలా సులభం. విద్యా వినయ సంపన్నే, విద్యా వినయాలు కలిగినవాడు, అటువంటి వాడు. ఒక బ్రాహ్మణే, ఒక బ్రాహ్మణుడు, ఒక వేద విద్వాంసుడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, వీడి విషయంలో. గవి, గో విషయంలో. హస్తిని అంటే ఏనుగు విషయంలో. శుని అంటే కుక్క విషయంలో. శ్వపాకేచ కుక్కనే వండుకుని తినేవాడి విషయంలో. శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః, పండితులు సమానంగా ఉంటారు, వీరిలో అందరిలోనూ సమదర్శనంగా ఉంటారు. అంటే అర్థం ఏమిటి అని? ఏమిటి దీని అర్థం? అంటే వీళ్ళలో ఏ భేదము లేదా? వీడికి ఇచ్చే మర్యాద వీడికి ఇస్తాం మనం, వాడిని చూసే విధంగా వాడిని చూస్తాం. కుక్క తినేవాడు అంటారు, అవునా కాదా? కుక్క తినే వస్తువు అండి, ఎక్కడైనా చెప్పారా? అది తినేవాడిని ఒక రకంగా చూస్తాము మనం, అసహించుకుంటాం. ఏమిట్రా పని ఇది, అదో పని. ఎందుకంటే అది చేస్తే మనలో ఉన్న DNA పాడైపోతుంది, ఈ మనుష్య జన్మ అనేది నాశనం అయిపోతుంది. అది తినకూడని పదార్థం, అది తినరాదు. అది తినేవాడిని ఒక రకంగా చూస్తామండి. మరి ఏం చెప్తున్నారు భగవద్గీతలో? పండితా సమదర్శిన, పండితులు సమదర్శులుగా ఉంటారు. పండితులు అంటే ఏమిటి? జ్ఞానులు అని. జ్ఞానులు సమదర్శులుగా ఉంటారు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనం పప్పులో కాదు పేడలో కూడా కాలేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, వీరందరిలోనూ చైతన్యమే ఉంది అని. మరి అందరిలోనూ చైతన్యమే ఉంటే ఈ పనులు ఏమిటి?
స్వపాక పని ఏమిటి అని. ఈ పని చేయొచ్చా అండి? వాళ్ళు చైతన్యం, ఆ ఉపాధిని బట్టి చైతన్యంలో భేదం కనిపిస్తోంది. వాడు అటువంటి ఉపాధిలో ఆ చైతన్యం ఉంది. అదే ఇక్కడ చెప్పేది. దాన్ని అర్థం చేసుకోవాలి అని. మరి అయితే మహాత్ములు ఉపాధిని చూస్తారా? ఉపాధిని చూడరు కదా, చైతన్యాన్నే కదా చూస్తారు. కాశీలో అందుకనే వెళ్ళి ఆ చండాలుడి పాదాలు పట్టుకుని నమస్కారం చేస్తే చాలామంది భగవత్పాదులను విడిచిపెట్టిపోయారు. ఏమిటి, చాలామంది మన పూజ్య స్వామిజీ వారి విషయంలో కూడా, మన సద్గురుదేవుల విషయంలో కూడా, ఏమిటి ఇటువంటి వాళ్ళని చేరుస్తారు ఆశ్రమానికి అని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత తెలుసుకుని మళ్ళీ వస్తారు. అది స్వామిజీ సంకల్పం అని. అలా సమదర్శిత్వం అనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం. సమదర్శి అంటే వ్యవహార సత్యంగా అది వేరే. అది వ్యావహారికంగా ఆయా భేదాలు ఉంటాయి, దాన్ని ఎవరు మార్చలేరు. ఎందుకంటే ఇది ఒక విధానం, ప్రపంచాన్ని నడవటం కోసం చేసుకున్న ఒక విధానం. ఆధ్యాత్మికంగా అది సాధన, లోపల జరిగే సాధన. అది బయటికి అది కనిపించేది కాదు. అది పారమార్థిక సత్యం, అది వ్యావహారిక సత్యం కాదు. అది అలా ఆ భేదం అనేది చైతన్యంలో లేదు, ఆ ఉపాధిలోనే ఉంది. దాన్ని సరిగ్గా మనం తెలుసుకోవాలి. హేమ్నీవ కటకాదిత్వం కాష్ఠలోష్ట సమస్థితౌ దేహే తిష్టతి నానాత్వం జడే భావ వికారజం అని. ఇది చాలా ప్రసిద్ధమైన ఉదాహరణ. ఎలాగైతే బంగారం ఒకటే, ఆభరణాలు వేరే వేరేగా కనిపిస్తుందో, అలాగే అందరిలో ఉండే బంగారం ఒకటే. అందరూ వారి వారి అబ్బాయిని, సంతానాన్ని నా బంగారం అనే అంటారు. అంజనామాత కూడా ఆంజనేయ స్వామిని నా బంగారు కొండ అనింది. ఎక్కడ? కాంచనాద్రి కమనీయ విగ్రహం. కాంచనాద్రి నా బంగారు కొండ, అదే అక్కడే పుట్టింది. అంజనామాతే ఫస్ట్ ప్రయోగించింది ఈ పదాన్ని. నా బంగారు కొండ, కాంచనాద్రి కమనీయ విగ్రహం. అందరికీ వారి వారి సంతానము బంగారమే. అలా మనకే తెలుసది, బంగారం ఒకటే, ఆభరణాలు వేరే. అలాగే చైతన్యం ఒకటే, ఈ కనిపించే ఉపాధులు వేరే. ఆ చైతన్యాన్ని గుర్తించాలి అనే ఆ ఉదాహరణని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అది చాలా ముఖ్యమైన ప్రధానమైన ఉదాహరణ ఆ అద్వైత శాస్త్రంలో, వేదాంత శాస్త్రంలో. దాన్ని మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి.